నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. మనం వైజ్ఞానికంగా అభివృద్ధి సాధిస్తున్నాం. రేడియో, తర్వాత టీవీ, తర్వాత కంప్యూటర్, ఇప్పుడు సెల్ ఫోన్. ప్రస్తుతం సెల్ ఫోన్ లేని మనిషిని చూడలేం. ఎన్నో రకాల కంపెనీలు, ఎన్నో రకాల సిమ్ కార్డులు. ఒకప్పుడు ఉత్తరం రాస్తే ఏ వారం రోజులకో చేరేది. అప్పుడు వాళ్ళు మరలా తిరుగు జవాబు రాస్తే క్షేమ సమాచారాలు తెలిసేవి. కానీ నేడు వెంటనే మన వాళ్ళతో మాట్లాడిస్తున్నాం. వెబ్కామ్లో చూస్తూ మన పక్కనే ఉన్నట్లు భావిస్తూ కబుర్లు చెప్తున్నాం. ఎలక్ట్రానిక్ మాధ్యమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములమయ్యాం. అంతేకాదు, వాటిని ఉపయోగించడం సమాజంలో హోదాకు, గౌరవానికి గుర్తింపైంది. కానీ అవసరం కోసం ఉపయోగించుకుంటే తప్పులేదు. అలవాటుగా మారి బానిసైతేనే ప్రమాదం. ఈ రోజుల్లో చాలా మంది సెల్ ఫోన్స్తోనే కాలం గడుపుతున్నారు. అందుకే మహిళల జీవితంలో అవి ఎంతవరకు అవసరమో ఈరోజు మాట్లాడుకుందాం. ఇప్పుడు మీకోసం ఒక కార్యక్రమం వస్తుంది, చూడండి. నమస్తే. మాటే మంత్రం కార్యక్రమానికి స్వాగతం. సకులు టీనేజర్స్ లో వచ్చే మానసిక సమస్యల గురించి తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ శ్రీలక్ష్మి గారు ఉన్నారు. మరిన్ని విషయాలు ఆవిడ అడిగి తెలుసుకుందాం. నమస్తే శ్రీలక్ష్మి గారు. నమస్తే. ఎప్పటిలాగే ఒక సఖి లెటర్ రాశారు, చదవమంటారా? చదవండి. నా పేరు పావని. నా వయసు 15 సంవత్సరాలు. నేను 10వ తరగతి చదువుతున్నాను. మా పేరెంట్స్ నన్ను ఎక్కువగా కంగారు పెడుతూ ఉంటారు. నాకంటే ఎక్కువ వరి అవుతూ ఉంటారు. పదే పదే చదవమంటూ ఇంకా అనేక రకాలుగా నన్ను ప్రెషర్ చేస్తున్నారు. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి అని అడుగుతున్నారు. ఫస్ట్ ఏంటంటే, ఒక 15 ఏళ్ళ పిల్ల పాప రాసిందంటేనే చాలా సంతోషం అండి. ఈ మధ్యన మా క్లినిక్లో కూడా అదే చూస్తున్నాము. చిన్నపిల్లలు ఎక్కువగా వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకోగలుస్తున్నారు. అంటే ముందు ఇంకొంచెం ఎల్డర్లీ, మిడిల్ ఏజ్ వాళ్ళందరూ సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాలా అని సంకోచించిన వాళ్ళు, చిన్న చిన్న పిల్లలు వాళ్ళ పేరెంట్స్కి నాకు ప్రాబ్లం ఉంది, నేను వేరే వాళ్ళతో మాట్లాడుకోవాలి, కౌన్సిలింగ్ కావాలని చెప్పి వస్తున్నారండి. చాలా సంతోషం. ఇట్స్ వెల్కమ్ చేంజ్. సరే, ఈ అమ్మాయి టెన్షన్ ప్రాబ్లం గురించి నేను చెప్తాను. ఫస్ట్ ప్రతి పేరెంట్కి తెలియవలసింది ఏంటంటే, పిల్లల ఎన్వైరన్మెంట్ మన వల్ల వస్తుందండి. అంటే చైల్డ్ ఏ రెండు ఏరియాస్కి ఎక్స్పోజ్ అవుతారు. ఒకటి స్కూలు ఆర్ కాలేజ్ ఎక్కువగా, రెండోది ఇల్లు, మూడోది అయితే మహా అయితే ఫ్రెండ్స్, ఆట. ఈ మధ్యన ఆడుకోవడానికి, ఆటకి పెద్దగా వాళ్ళకి టైం ఉండట్లేదు. కాబట్టి తల్లిదండ్రుల ఇన్ఫ్లుయెన్స్, స్కూల్లో టీచర్స్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది పిల్లల మీద. పిల్లలందరూ ఒకలాగా ఉండరు. కొంతమంది సిగ్గుగా, బీడంగా ఉంటారు. కొంతమంది ధైర్యంగా, ఫార్వర్డ్గా ఉంటారు. ఇప్పుడు ఏంటంటే, మన పేరెంట్స్ ఒక ఎన్వైరన్మెంట్, ఎప్పుడు పేరెంట్స్ మా దగ్గరికి వచ్చి మా పిల్లలు ఎక్కువ టెన్షన్ పడుతున్నారు మేడం, వాళ్ళు ఏ పని చెప్పినా అమ్మ టెన్షన్ ఉంది, మార్క్స్ రాలేదని భయపడడం, ఇంటికి వచ్చి వాళ్ళు ఏడవడము, పరీక్షల ముందు ఫెయింట్ అయిపోవడము, తిండిని మానేయడము, నిద్రపోవడము, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ మేము చూసినప్పుడు ముఖ్యంగా మేము చూస్తాం ఏంటంటే, దీంట్లో పేరెంట్స్ పాత్ర ఎంతగా ఉంది అని. ఇప్పుడు పిల్లలకి ఏంటంటే, మనం ఎంత రిలాక్స్డ్గా ఒక సిచ్యువేషన్ అప్రోచ్ చేస్తామో పిల్లలు అంత రిలాక్స్డ్గా ఉంటారు. ఎగ్జాంపుల్, ఈ ఎగ్జామే 10th వచ్చిన దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు పిల్లలకి చదువు 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 అని అంటారు, కానీ రిలాక్స్ అవ్వని మాత్రం ఏ పేరెంట్ చెప్పట్లేదండి. ఇప్పుడు దానివల్ల ఏంటవుతుంది, పిల్లల మీద 10th చదువు కష్టమే, పరీక్ష చాలా ఇంపార్టెంట్, కానీ ఒక ఇంపార్టెంట్ పరీక్ష, ఒక ఇంపార్టెంట్ వర్క్ని మనం కూల్గా, కామ్గా చేయడం ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసు కదా. యాంగ్జైటీ లేకుండా చేసిన పనిలో సక్సెస్ ఎక్కువ ఉంటుంది, యాంగ్జైటీ ఉన్న పనిలో సక్సెస్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు యాంగ్జైటీ తల్లిదండ్రులుగా మనం తగ్గించడం మన బాధ్యత, పెంచడం కాదు. తగ్గించడం ఎలాగా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఓన్ యాంగ్జైటీ, యాజ్ పేరెంట్స్ మన ఓన్ యాంగ్జైటీ మనం తగ్గించుకొని వాళ్ళకి ఎంత చదువుమని చెప్తామో అంత రిలాక్సేషన్ కూడా ఇప్పించడం మనదే బాధ్యత. ఈ రెండు కనుక బ్యాలెన్స్ చేయగలిస్తే పిల్లలు చాలా రిలాక్స్డ్గా ఫీల్ అవుతారండి. అదే కాకుండా పేరెంట్స్ ఏంటంటే, బిహేవియర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పేరెంట్స్ది. ఇప్పుడు మనము పర్వాలేదు, రిలాక్స్ అయిపో, పర్వాలేదు నాన్న, టీవీ చూడు, పర్వాలేదని టీవీ చూసినంతసేపు ఇంకా 10 నిమిషాలు అయింది కదా, ఇంకా చదువుకుంటావా అని మనం అలా టెన్షన్ వాళ్ళు చూపిస్తూ ఉంటాం అనుకోండి. నోట్తో చెప్పకపోయినా పిల్లలు చాలా ఇంటెలిజెంట్ అండి, బిహేవియర్ని టక్కన పడతారు. ఒక చైల్డ్ బిహేవియర్ అనేది పేరెంట్ దగ్గర నేర్చుకుంటారు. సో ఒక సిచ్యువేషన్ని, ఫర్ ఎగ్జాంపుల్ నాదే అనుకోండి, ఒక సిచ్యువేషన్, నాకు ఒక పని ఉందనుకోండి, నాకు ఒక ఎగ్జామే రాయాలనుకోండి, నేను అది కామ్గా, రిలాక్స్డ్గా రాస్తాను. అలాంటప్పుడు నా పిల్లలు నన్ను చూసి, ఓహో ఇలా ఎగ్జామ్ అప్రోచ్ అవ్వచ్చు అని వాళ్ళు నేర్చుకుంటారు. అదే నేను భయపడుతూ, అమ్మో ఏంటో నాకు నిద్ర పట్టట్లేదు, నేను చదువుకోలేకపోతున్నాను, ఇన్ని పనులు ఎక్కువ అయిపోయాను, నేను చిరాకు పడుతూ ఆ ఎగ్జామ్ని రాశాను అనుకోండి, వాళ్ళు కూడా వాళ్ళ ఎగ్జామ్ని అలాగే అప్రోచ్ చేస్తారు. ఇదే కరెక్ట్ అనుకోండి. కాబట్టి ప్రతి క్షణం మీ పిల్లలు మిమ్మల్ని చూస్తున్నారని పేరెంట్స్కి తెలియడం చాలా అవసరం. ఈ పాప లెటర్ బట్టి మనకు తెలుస్తున్నది, 10 ఏళ్ళకి కూడా తనకి అంత మెచ్యూరిటీ ఉండి చెప్పగలిగిన కెపాసిటీ ఉంది. కాబట్టి
మన ఇంటర్నలీ ఆ చేంజ్ తెచ్చుకొని పేరెంట్స్ చాలా బాగా రిలాక్స్ అవుతే పిల్లల మైండ్ కూడా రిలాక్స్ అవుతుందని ఉద్దేశం. మేడం, మరి పేరెంట్స్ యాంగ్జైటీ పిల్లల మీద ఎలా ఎఫెక్ట్ చూపిస్తుంది అంటారు? మనకు ఒక లెటర్ రాశారు కదా పాప, దానికి ఎగ్జామ్ ముందు వాళ్ళ టెన్షన్ పెరగడం అని. నేను మా దగ్గరికి వచ్చిన కొన్ని క్లినికల్ ఎగ్జాంపుల్స్ కూడా మీకు చెప్తానంటే, ఇప్పుడు ఒక వ్యాధి, ఏదో ఒక వ్యాధి అనుకోండి, నా దగ్గరికి వస్తే మానసిక వ్యాధిని అనుకుందాం, ఏదో ఒక వ్యాధి వల్ల వాళ్ళు నా దగ్గరికి వస్తారు. కొంతమంది ఒక కేటగిరీ ఆఫ్ పేరెంట్స్ ఎలా ఉంటున్నారంటే, మా వాళ్ళకి మందులు పడితే వాళ్ళకి ఏదో పెద్ద డ్యామేజ్ అయిపోతుంది అని భయపడిన వాళ్ళు, చాలా యాంగ్జైటీ పడిన వాళ్ళు ఉంటున్నారు. సో దానివల్ల ఏంటవుతుంది, ఒక హైపర్ యాక్టివిటీతోనే ఒక పాప బాబు వచ్చారనుకోండి, ఒక చిన్న మందు వేసి దాని తర్వాత వాళ్ళు కడుపు నొప్పో కడుపులో తిప్పో అని అన్నారనుకోండి, బై ఛాన్స్ ఆ మందు వల్ల కూడా ఎండ్ అయిపోవచ్చు. దాని ఎంత టెన్షన్ పడి ఇంకా పాపనో బాబునో అడ్మిట్ చేసినంత టెన్షన్ వాళ్ళు పడతారు, ఏదో పెద్దది జరిగిపోయిందని. ఈ టెన్షన్ వల్ల ఏంటవుతున్నది, ఆ చైల్డ్కి సరైన ట్రీట్మెంట్ జరగట్లేదు. సో వాళ్ళ టెన్షన్ వల్ల మందులు ఇవ్వరు, అలాగా ఆ జబ్బునంతా పొడిగిస్తూ ఉంటారు. సో ఇదొక లాస్. ఇంకో రకం పేరెంట్స్ ఎలాంటి వాళ్ళు వస్తున్నారంటే, చిన్న వ్యాధులకు కూడా చాలా పెద్దగా వాళ్ళు ఆలోచించి, మేం మందులు ఇవ్వము అన్నా కూడా, లేదు మేడం మందులు రాయండి, వీళ్ళకి అవసరము, డిప్రెషన్ ఉంది, వీళ్ళు ఏమైనా చేసుకుంటారా మా మీద ప్రెషర్ పెట్టిన వాళ్ళు వస్తారు. సో రెండు రకాలు, ఏదైనా కూడా టెన్షనే, ఏ టెన్షన్ వల్ల అయినా కూడా సఫర్ అయింది అల్టిమేట్లీ మన చైల్డే. పేరెంట్స్ ఫాదర్ అయినా మదర్ అయినా టెన్షన్ పడుతూ ఉంటే, మీ చైల్డ్ మీద చాలా మటుకు ప్రెషర్ పడుతున్నది, దీనివల్ల మా బిహేవియర్ వల్ల మా పిల్లల మీద ఏంటి పడుతున్నది అనేది ప్రతి పేరెంట్కి అవేర్నెస్ ఉండాలండి. ఓకే. సో మదర్ ఆర్ ఫాదర్ ఎలాగ యాంగ్జైటీ చూపిస్తున్నప్పుడు వేరే పేరెంట్ బిహేవియర్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఏంటంటే, ఒక పేరెంట్ అంత బాగా టెన్షన్ పడుతున్నప్పుడు పక్క పేరెంట్ కొంచెం బ్యాలెన్స్గా ఉండాలండి. వాళ్ళకి ఒక్కొక్కసారి మా దగ్గరికి ఎలా వస్తారంటే, తేడం పాపకో బాబుకో తీసుకొస్తారు, ఇదే ఏజ్లో వాళ్ళు టెన్షన్ పడుతున్నారనో, పరీక్షలు రాయలేకపోతున్నారనో, భయపడుతున్నారనో, పిల్లలకి ట్రీట్మెంట్ ఇస్తూ వాళ్ళ ఎన్వైరన్మెంట్ మేము స్టడీ చేసినప్పుడు మదర్కో ఫాదర్కో, సాధారణంగా మదర్ని చూసాం, ఎందుకంటే మదర్ ఎక్కువ కేర్ తీసుకుంటారు, చదువు అని పట్టించుకుంటారు కాబట్టి వాళ్ళలో ఎక్కువగా టెన్షన్ ఉంటుంది. కొంతమందికి వాళ్ళకి కూడా టెన్షన్ వ్యాధి, యాంగ్జైటీ డిజార్డర్ ఉంటుంది. ఓకే. సో అప్పుడు ట్రీట్మెంట్ చేయడం చాలా, వాళ్ళకి కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం అవసరం. సో ఒక పేరెంట్ బ్యాలెన్స్డ్గా ఉంటే కూడా సరిపోతుందండి. ఓకే. రెండు ఎగ్జాంపుల్స్ చూపిస్తున్నప్పుడు చైల్డ్ ముందు, ఒక మదర్కి ఎక్కువ టెన్షన్ ఉంది అనుకోండి, ఫాదర్ ఎక్కువ రిలాక్స్డ్గా ఉన్నారనుకోండి, రెండు బిహేవియర్ కరెక్ట్ అని చైల్డ్కి మనం చూపిస్తున్నాం కదా. నేను ఇప్పుడు ప్రతిదీ పేరెంట్స్ని చూసి నేర్చుకుంటారని అనలేదండి. కొంత మటుకు మన జెనెటిక్స్, మన ఓన్ పర్సనాలిటీ అన్నీ ఉన్నా కూడా ఇది ఒక పెద్ద ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్యాక్టర్ అని చెప్తున్నాను నేను. ఇది ఇన్ఫ్లుయెన్స్ అనేది బాగా పడుతుంది. సో ఎన్వైరన్మెంట్ ఎప్పుడు బ్యాలెన్స్ అవ్వాలి. మేడం, పేరెంట్స్ యాంగ్జైటీ ఎక్కువగా చూపిస్తుంటే ఆ చైల్డ్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఓకే, ఫస్ట్ చైల్డ్కి జాగ్రత్తలకి తీసుకోవడానికి అంత మెచ్యూరిటీ ఉండాలండి. ఫస్ట్ చాలా మందికి, ఈ పాపకు ఉన్నంత మెచ్యూరిటీ చాలా మందికి ఉండదు, కానీ తినంత మెచ్యూరిటీ చూపించేసింది కాబట్టి తినికి స్పెసిఫిక్గా చెప్తాను నేను. పేరెంట్స్ యాంగ్జైటీ పడుతున్నారు, కానీ మనకి ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో అర్థమైనప్పుడు బ్యాలెన్స్గా నడవడం బెటర్. నేను ఇప్పుడు పేరెంట్ యాంగ్జైటీ పడుతున్నారు అది ఎలాంటి పేరెంట్స్ గురించి చెప్తున్నానంటే, పిల్లలు కరెక్ట్గా పర్ఫామ్ చేస్తున్నా కూడా వాళ్ళకి ఇంకా ప్రెషర్ చేసే పేరెంట్స్. అసలుకే పిల్లలు మాట వినకుండా అల్లరి చేస్తున్న వాళ్ళ పిల్లలకి పేరెంట్స్ యాంగ్జైటీ పడింది అది చెప్పట్లేదు నేను. బాగా చదువుకొని ఎంతో మంచి మార్క్స్ తెచ్చుకున్న పిల్లలకి కూడా ప్రెషర్ పెట్టిన పేరెంట్స్ గురించి నేను చెప్తున్నాను, ఆర్ అదర్ కైండ్స్. సో ఇప్పుడు ఏంటంటే, పిల్లలకి ఆల్రెడీ వాళ్ళు బాగా చదువుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి ఒక అవేర్నెస్ ఉండాలి. ఎవరు మా పేరెంట్స్ గురించి మనం ఎవరికి పక్క వాళ్ళకి చెప్పుకోలేము, కానీ అమ్మమ్మ తాతకో మా అమ్మ తాతకో మన బాధలు మనం పంచుకోవచ్చు. సో ఎవరితో ఒకరితో మాట్లాడుకోవడానికి ఉండాలి, మనం ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉండాలి వాళ్ళతో మాట్లాడుకొని ప్రెషర్స్ షేర్ చేసుకోవడానికి. దాని తర్వాత తల్లిదండ్రులు ఎందుకు టెన్షన్ పడుతున్నారని అంత మెచ్యూరిటీ ఉంటే పిల్లలకి కూడా అర్థం అవుతుంది. సాధారణంగా ఏమీ లేకపోయి అనుకోండి, చాలా మటుకు హెల్ప్ లైన్స్ ఉంటున్నాయి ఈ మధ్య. ఎగ్జామ్ ముందుకి కౌన్సిలింగ్ చేయడానికి హెల్ప్ లైన్స్, ఇది మాకు ఉన్నది రోషిని సూసైడ్ హెల్ప్ లైన్, ఇలాగ రకరకాల హెల్ప్ లైన్స్ ఉంటున్నాయి. ఎవరితో మాట్లాడలేరు అనుకోండి, కనీసం ఆ నంబర్ డైల్ చేసి ఇలాంటి ఆర్గనైజేషన్స్తో, ఇలాంటి హెల్ప్ లైన్స్తో మాట్లాడితే మనసులో ఉన్న బాధ తగ్గుతుంది. అక్కడ వింటున్న వాళ్ళు కూడా అడ్వైజ్ ఇస్తారు. సో ఒక సెంటర్కో క్లినిక్కో రాక లేకుండా ఫోన్లో కూడా ఈ హెల్ప్ అందుతూ ఉంటుంది అనమాట. మనం టీనేజర్స్లో వచ్చే మానసిక సమస్యల గురించి ఎన్నో విషయాలు మా సకలకు తెలియజేశారు. ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ. భర్త ఆఫీస్కు వెళ్ళాక, పిల్లలను బడికి పంపాక, ఇంట్లో పనులు పూర్తయ్యాక గృహిణి ఒంటరిగా ఉంటుంది. టీవీ చూడటము లేక ఇళ్ల పక్క వాళ్లతో కబుర్లు చెప్పడమో చేస్తుంది. కానీ సెల్ ఫోన్స్ అలవాటయ్యాక, అందులో ఉన్న అన్ని ఆప్షన్స్ తెలిసాక వాటితోనే కాలం గడుపుతున్నారు. ఇక ఇంట్లో నెట్ కనెక్షన్ ఉంటే సరే ఎంత బిల్లు వస్తుందో అనేది కూడా మర్చిపోతున్నారు. ఎక్కువసేపు మాట్లాడిస్తున్నారు. చాటింగ్ చేస్తూ సమయాన్ని కూడా పట్టించుకోవటం లేదు. ఒక్కోసారి స్టవ్ మీద పెట్టిన పాలు, అన్నం, ఇంట్లో ఉన్న చిన్నపిల్లల ఆలనా పాలన కూడా మర్చిపోయి ఇక్కట్లు కొని తెచ్చుకుంటున్నారు. అందుకే ముఖ్యంగా గృహిణులు ఈ సెల్ ఫోన్ వినియోగంపై గురించి జాగ్రత్త పడటం అవసరం. ఇదే విషయం గురించి మరికొన్ని సంగతులు చెప్పుకుందాం. ముందైతే ఓ మంచి కార్యక్రమం వస్తుంది, చూడండి.
నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు పసందైన వంటకాలను పరిచయం చేసే వంటల సందడి ఈ రోజు కూడా సరికొత్త రుచితో సిద్ధంగా ఉంది. మరి ముందుగా అర్చన గారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం అర్చన గారు. నమస్తే అనిత. ఎక్కడి నుంచి వచ్చారు? నేను సికింద్రాబాద్ అల్వాల్ నుంచి వచ్చాను. ఓకే, ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. ఈ రోజు మా సకుల కోసం ఏ వంటకాన్ని పరిచయం చేస్తున్నారు? పెప్పర్ రైస్ విత్ పాపడ్. పెప్పర్ రైస్ విత్ పాపడ్. ఓకే, మరి కావాల్సిన పదార్థాలు చెప్తారా? ఓకే అండి, చెప్పండి. పాపడ్, రైస్, కరేపాకు, కొత్తిమీర, ఘీ, ఆనియన్స్, ఇంగువ, కాజు, ఆవాలు, పెప్పర్, జీరా పౌడర్, సాల్ట్, మినపప్పు. ఓకే అర్చన గారు, కావాల్సిన పదార్థాలన్నీ చూసాం కదా. అవునండి. ముందుగా ఏం చేయాలో చెప్పండి. ఫస్ట్ బాండి పెట్టుకుందాం. ఓకే, సో రైస్ అంటే మీరు మామూలుగా పొడి పొడిగా అన్నం వండుకొని తెచ్చారు, బాయిల్ దాంతోనే మనం చేసుకోవాలి. అవునండి. ఓకే, ముందుగా బాండి పెట్టేసుకుందాం. ఫస్ట్ దీంట్లో ఘీ వేసుకొని కాజు ఫ్రై చేసుకుందాం. ఓకే ఓకే, మొత్తం మనం ఆయిల్ వాడట్లేదు అనమాట? లేదండి, ఆయిల్ ఎక్కడ వాడట్లేదు, నెయ్యితోనే. నెయ్యి వేడెక్కింది కదండి, కాజు వేసుకుందాం. ఓకే, కాజు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి కాబట్టి ముందుగా ఫ్రై చేద్దాం. ఒక స్పూన్ ఇవ్వరా? సో ఎక్కువ ఎలాంటి వంటలు చేస్తుంటారు మీరు? అన్ని వెజిటేరియన్. అన్ని వెజిటేరియనే. మీరు వెజిటేరియనా? అవునండి. ఓకే, సో వెజ్లో ఏ వెరైటీస్ ఎక్కువ చేస్తారు? అంటే స్నాక్స్ చేస్తారా లేకపోతే స్వీట్స్ చేస్తారా? కర్రీసే ఎక్కువ చేస్తుంటాం. కర్రీస్ ఎక్కువ చేస్తారా? ఓకే, స్పెషల్గా ఏ కర్రీ చేస్తారు మీరు? బటర్ పన్నీర్ మసాలా చేస్తాను. వావ్, బటర్ పన్నీర్ మసాలా. ఓకే, సో మనకు కలర్ రావాలా? అవునండి, కొంచెం లైట్ బ్రౌన్ కలర్ రావాలి. ఓకే, ఇప్పుడు ఇది కలర్ వచ్చేసిందా, తీసేద్దాం. జీడిపప్పు ఫ్రై చేస్తుంటే ఇంకెక్కువ వస్తుంది ఫ్లేవర్ మనకు. సో నెక్స్ట్ ఏంటండి ఇప్పుడు? నెక్స్ట్ ఆవాలు వేసుకుందాం. ఓకే, నెక్స్ట్ మినపప్పు. ఓకే, నెక్స్ట్ ఆనియన్స్ వేసుకుందాం. ఓకే, సన్నగా తరిగిన ఆనియన్. ఇది కూడా కొద్దిగా ఫ్రై కావాలి ఆనియన్స్. సో మనకు ఆనియన్ కూడా ఫ్రై అయిపోయింది కదా. నెక్స్ట్ ఏంటండి? నెక్స్ట్ కరేపాకు వేసుకుందాం. ఓకే, అర్చన గారు, కరివేపాకు కూడా వేగిపోయింది. నెక్స్ట్ రైస్. రైస్. ఓకే, మనము ఇలాంటి రైసెస్ చేయాలంటే బియ్యం కాసేపు నానబెట్టి పొడి పొడిగా వండితే గానీ చక్కగా అదైతే అంతా మనకు దగ్గరగా వచ్చేస్తుంది, మెత్తగా అయిపోతుంది. సో ఇది ఆరిన తర్వాత చేసుకుంటే ఇంకా బాగుంటుంది. చల్లారిపోయిన తర్వాత చేసుకున్నాం అనుకోండి బాగా వస్తాయి రైసెస్. మనకు ఆయిల్ ఆనియన్ అంతా పట్టేలాగా కలుపుకోవాలా? అవునండి. నెక్స్ట్ ఏంటండి ఇప్పుడు? నెక్స్ట్ నేను జీరాను మిరియాల పొడి చేసుకొని తెచ్చాను. ఓకే, రెండు కలిపిన పొడి. ఇది వేసేద్దాం. ఓకే, సో ఇంకా మనం ఇందులో కారం వాడట్లేదు. ఇంకా ఇదే ఘాటుగా ఉంటుంది. సాల్ట్, ఇంగువ. ఓకే, సో ఇంకా ఏవైనా ఉన్నాయా మనకి ఇంగ్రీడియంట్స్? ఏం లేదండి, జస్ట్ ఒక 2 minutes. ఓకే, చక్కగా మసాలా పట్టి రైస్ మగ్గాలి. సో ఒక 2 minutes టైం పడుతుంది కాబట్టి మనకు వెయిట్ చేద్దాం. ఓకే, సో ఓకేనా అండి? రెడీ అయిపోయిందా మనకు? రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పాపడ్ ఉంది కదండి, కొంచెం క్రష్ చేసి దీంట్లో వేసేద్దాం. ఓకే, పీసెస్ లా చేసి. కొద్దిగా కాజు కూడా వేస్తాం. ఓకే, ముందుగా మనం ఫ్రై చేసుకున్నాం కదా నెయ్యిలో ఆ కాజు. సో ఇంకా ఏమైనా ఉన్నాయండి అర్చన గారు? ఇంకేం లేదండి, అయిపోయింది. రెడీ అయిపోయింది. రెడీ అయిపోయిందా?
ఇవ్వమంటారా సర్వింగ్ బౌల్? ఓకే ఇవ్వండి. స్టవ్ ఆఫ్ చేద్దాం ముందు. ఆఫ్ చేసేయండి. ఓకే, ఇదిగోండి సర్వింగ్ బౌల్. ఓకే, సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. కాజుతో గార్నిష్ చేసుకుందాం. ఓకే, కొత్తిమీర పెట్టుకుందాం. అనిత, పెప్పర్ రైస్ విత్ పాపడ్ రెడీ అయింది. టేస్ట్ చేసి చెప్పు ఎలా ఉందో. తప్పకుండా అండి. చూసారు కదా సకులు, అర్చన గారు తయారు చేసిన పెప్పర్ రైస్ విత్ పాపడ్ టేస్ట్ చేయడానికి రెడీగా ఉంది. టేస్ట్ చేయడానికి ముందు తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి మీ అందరి కోసం. పెప్పర్ రైస్ విత్ పాపడ్ తయారీకి కావాల్సిన పదార్థాలు: రైస్, పాపడ్, ఆవాలు, కరివేపాకు, కొత్తిమీర, మినపప్పు, ఉల్లిపాయలు, ఉప్పు, ఇంగువ, జీడిపప్పు, పెప్పర్ అండ్ జీరా పౌడర్, నెయ్యి. పెప్పర్ రైస్ విత్ పాపడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా బాండి పెట్టి నెయ్యి వేసుకుని అది కరిగాక జీడిపప్పు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలో ఆవాలు, మినపప్పు, ఉల్లిపాయలు వేసి మగ్గించాలి. ఆ తర్వాత కరివేపాకు, ముందుగా వండిన రైస్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పెప్పర్ మరియు జీరా పౌడర్, ఉప్పు, ఇంగువ వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత పాపడ్ని కూడా ముక్కలుగా చేసి వేసి ముందుగా వేయించిన కాజు కూడా వేసి కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కాజు, కొత్తిమీరతో గార్నిష్ చేస్తే ఎంతో టేస్టీ పెప్పర్ రైస్ విత్ పాపడ్ రెడీ. పెప్పర్ రైస్ విత్ పాపడ్ తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. అర్చన గారు చాలా బాగుందండి. థ్యాంక్స్ అండి. ఎస్పెషల్లీ ఏంటంటే మీరు నెయ్యితో చేశారు, ఆయిల్తో చేస్తారు ఎవరైనా ఫ్రైడ్ రైస్, నెయ్యితో చేశారు కాబట్టి ఆ ఫ్లేవర్ అండ్ పెప్పర్ మీరు అన్నట్టుగా వింటర్లో చాలా బాగుంటుంది. అవును. ఇంత మంచి వంటకాన్ని మా సకలందరికీ పరిచయం చేసినందుకు మీకు సఖీ ఫ్యాషన్స్ ECIL ఏజ్రావు నగర్ వారి గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ. చూసారు కదా సకులు, అర్చన గారు తయారు చేసిన పెప్పర్ రైస్ విత్ పాపడ్ చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా ఏవైనా వెరైటీ వంటకాలు తెలిస్తే మీరు కూడా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలి అంటే 040-2355-6540 నెంబర్కి ఫోన్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఇది ఈనాటి వంటల సందడి. తిరిగి రేపటి వంటల సందడిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. సెల్ ఫోన్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు నేటి యువతీ యువకుల గురించి తప్పక చెప్పుకోవాలండి. మా మామయ్య గారి అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతుంది. క్లాస్ పుస్తకాల కన్నా సెల్ ఫోన్ మీదే ధ్యాస ఎక్కువ. మొన్న ఒక రోజు ఫ్రెండ్స్తో చాటింగ్ చేస్తుంటే చూశాను. అన్నీ సంక్షిప్త సందేశాలే. వాటిని అర్థం చేసుకోవడం కూడా కష్టమే. సెకండ్లో మెసేజ్ టైప్ చేస్తుంది, అర్ధ సెకండ్లో అట్నుంచి సమాధానం వస్తుంది. చదువుకునేటప్పుడు ఏదైనా అర్థం కాలేదనుకోండి, వెంటనే దాన్ని ఫోటో తీసి వాట్సాప్లో ఫ్రెండ్స్కి పంపుతుందట. వెంటనే అటు నుంచి సమాధానం చెప్తుంది వాళ్ళ స్నేహితురాలట. కానీ ఎక్కువగా సెల్ ఫోన్ వాడేవారి గురించి నేషనల్ స్లీప్ ఫౌండేషన్ ఓ అధ్యయనం చేసి కొన్ని విషయాలను తెలియజేసింది. వాటి గురించి చెప్పుకుందాం. ముందైతే ఈ కార్యక్రమాన్ని చూసేయండి. నమస్కారం, వస్త్రాకృతి కార్యక్రమానికి స్వాగతం. సకులు, ఈరోజు మన వస్త్రాకృతి చైతన్యపురిలో ఉన్న సాన్వి బొటిక్ వచ్చిందండి. మనతో పాటు ఫ్యాషన్ డిజైనర్ బిందు గారు ఉన్నారు. మరి ఆమె డిజైన్ చేసిన కలెక్షన్స్ నుంచి మనకి ఏం పరిచయం చేయబోతున్నారో ఆమెను అడిగి తెలుసుకుందాం. నమస్కారం బిందు గారు. నమస్తే మౌనిక. బిందు గారు, ఈరోజు మా సకులకి ఎటువంటి డిజైన్స్ని పరిచయం చేయబోతున్నారు? ఈరోజు కొంచెం డిజైనర్ శారీకి బ్లౌజ్ ఎలా డిజైన్ చేసుకోవడము అనేది చూద్దాం మౌనిక. అంటే ఫ్యాన్సీ శారీస్ ఎన్నో వస్తూ ఉన్నాయి కదా మార్కెట్లోకి. ఆ ఫ్యాన్సీ శారీస్ ప్లెయిన్లో ఉంటాయి, మల్టీ కలర్లో ఉంటాయి. సో బ్లౌజ్ ఎలా డిజైన్ చేసుకోవాలి అనేది కస్టమర్స్ కొంచెం కన్ఫ్యూజన్లో ఉంటారు. అంటే శారీ ఇంత సింపుల్గా ఉంది కదా, బ్లౌజ్ ఎంతో రిచ్గా చేస్తే బాగుంటుందేమో అని ఫీల్ అవుతూ ఉంటారు. సో దాని గురించి ఎలా డిజైన్ చేసుకోవచ్చు అనేది నేను చెప్తాను. ఓకే, మరి విన్నారు కదండి. మీరు సింపుల్ శారీస్ కానీ, ప్లెయిన్ శారీస్ కానీ, లేకపోతే కొంచెం డిజైన్ తక్కువ ఉన్న శారీస్ని తీసుకున్నా వాటి మీద బ్లౌజెస్ని చక్కగా హైలైట్ చేసుకోవచ్చు అని మన బిందు గారు చెప్తున్నారు. మరి అవి ఎలా ఉంటాయి, ఎలా హైలైట్ చేసుకోవచ్చో చూసేద్దాం. మరి బిందు గారు ఫస్ట్ ఏం చూపిస్తున్నారు? ఇది సింపుల్ శారీ మౌనిక. చూడండి, ప్లెయిన్గా వచ్చింది. మనకు డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్తో 4 కలర్ కాంబినేషన్స్ వచ్చాయి. ఇది బ్రౌన్ కలర్, క్రీమ్ కలర్, లైట్ పింక్,
అండ్ షేడెడ్లోనే మనకు మజంతా కలర్కి వచ్చేసింది అనమాట. Okay. సో దీంట్లో మనకి ఓన్లీ మధ్యలో గోల్డ్ జరీ లైన్స్ మాత్రమే ఇచ్చారు. సో దీనికి బ్లౌజ్ రన్నింగ్ లో మనకి పింక్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. సో దాన్ని ఫ్యాన్సీగా ఎట్లా డిజైన్ చేసుకోవచ్చు అనేది సారీ అయితే యాక్చువల్లీ ఈ కలర్స్ ఈ పింక్ ఈ పర్పుల్ వరకు వచ్చాయి కదా, ఈ బ్రైట్ గా కనిపిస్తున్నాయి. అలాగే పైన లైట్ వచ్చింది. సో మరి దీని బ్లౌజ్ చూస్తే తెలుస్తుంది ఎలా డిజైన్ చేశారో దీనికి. యా, దీని బ్లౌజ్ వచ్చేసి మనకి లైట్ పింక్ కలర్ ఇచ్చారనమాట. సో దీంట్లో మనము వర్క్ ఇట్లా ఇచ్చేస్తూ డిఫరెంట్, ఎందుకంటే ఫ్యాన్సీ శారీ కదా చాలా ఇది. beautiful సో గా ఉంది. డిఫరెంట్ కాంబినేషన్స్ తో ఇస్తూ డిఫరెంట్ కటింగ్ లో పెట్టాం దీన్ని. బోట్ నెక్ స్టైల్లో వచ్చి మధ్యలో రౌండ్ నెక్ కట్ చేసుకొని ఓవరాల్ వర్క్ ఇచ్చేసుకున్నాం అనమాట. సో శారీ ప్లెయిన్ ఉంది, మనం ఇదే డిజైన్ దీనికి తీసుకోవాలి అన్న రూల్ ఏమీ లేదు. సో చిన్న చిన్న డిజైన్ తీసుకోవాలి దీనికి, ఎందుకంటే ఇది బాగా హైలైట్ అయ్యేలాగా. సో అందుకని చిన్న చిన్న ఆకులు వచ్చేలాగా, సన్నగా తీగలు వచ్చేలాగా, చిన్న ఫ్లవర్స్ వచ్చేలాగా తీసుకున్నాం మౌనిక. ఈ ఫ్లవర్స్ వచ్చేసేసి నక్షితో కంప్లీట్, అంటే జర్దోజీలో కొంచెం లావ్ జర్దోజీ వస్తుంది, దాంతో మనం ఫ్లవర్స్ మొత్తం ఫిల్లింగ్ చేసుకున్నాము. ఏదైతే శారీలో కింద పార్ట్ ఎక్కువ మనకి పర్పుల్ వస్తుంది అండ్ పర్పుల్ పింక్ మీద చాలా బాగా ఎలివేట్ అవుతుంది, కనిపిస్తుంది. అక్కడక్కడ షైనింగ్ కి జార్కన్స్ యాడ్ చేస్తూ జర్దోజీ పెడుతూ మొత్తం అంతా వర్క్ చేసుకున్నాం. బట్ దీని స్పెషాలిటీ ఏంటి అని అంటే నెక్. సో నెక్ కంప్లీట్ డిఫరెంట్ ఇచ్చాం మనము. ఏదో రౌండ్ నెక్ కంప్లీట్గా మనకి ఇట్లా రౌండ్ నెక్స్ లేకపోతే అదర్ ఏదైనా డిజైన్ ఇస్తాము, బట్ హై నెక్లో వచ్చి రౌండ్ నెక్ కట్ అవ్వడం అనేది డిఫరెంట్, సర్కిల్ నెక్ లాగా కట్ అయిపోయింది. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అలాగే ఇందులో పర్పుల్ వచ్చింది కాబట్టి మళ్ళీ పర్పుల్ పైపింగ్ ఇచ్చాము. పర్పుల్ పైపింగ్ ఇచ్చాము. మా స్లీవ్స్ చూద్దామా? స్లీవ్స్ వచ్చేసేసి నెట్ ఇచ్చాము. సో ట్రెడిషనల్ శారీస్ కి మనము నెట్ స్లీవ్స్ అట్లా ఇవ్వలేము కాబట్టి, అంటే దీనికి ఇంకా బాగా కనిపిస్తుంది అనమాట. సో ఇదే లైట్ పింక్ లో నెట్ తీసుకొని పర్పుల్ దాంతో చిన్న చిన్న బూటీస్ వేసుకొని మళ్ళీ జార్కన్స్ వేసుకొని పర్పుల్ది చిన్నగా పైపింగ్ ఇచ్చేసుకున్నాం మౌనిక. సో ఓవరాల్ గా ఏంటి అని అంటే మనకు ఫ్యాన్సీ లుక్ కనిపిస్తుంది. సో ఫ్రంట్ లో యాజ్ యూజువల్ గా మనం హాఫ్ డిజైన్ వేసేసుకున్నాము. ఓకే, సో ఈ సారీకి బ్లౌజ్ చాలా డామినేటింగ్ గా ఉంది అండ్ సారీ అంతా మనకు వర్క్ లేకపోయినా సరే బ్లౌజ్ మీద వర్క్ ని హైలైట్ చేశారు. అవును. అండ్ పర్పుల్ అండ్ పింక్ తోటి మొత్తం తీసుకున్నారు అండ్ నెక్ కూడా 2 నెక్లు ఇచ్చారు అనమాట. అంటే జనరల్ గా ఒక నెక్ ఉంటుంది, దీనికి రౌండ్ ఇచ్చారు, అలాగే యూ నెక్ కూడా ఇచ్చారు. సో చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు. అండ్ ఈ డిజైన్ కూడా దగ్గరికి చిన్న చిన్న డిజైన్ మొత్తం బ్లౌజ్ అంతా ఉంది. అవును. సో మరి ఇలాంటి బ్లౌజ్ డిజైన్ చేయించుకుంటే ఎంత ప్రైస్ పడుతుంది? ఇలాంటి బ్లౌజ్ మౌనిక మనకు 4000 అట్లా పడుతుంది. ఇప్పుడు ప్రెసెంట్ నేను మీకు చూపించిన బ్లౌజ్ అయితే 4000 నుంచి ఇది 4000 రేంజ్ లో డిజైన్ చేసిస్తాను. ఏంటంటే మనం శారీ సింపుల్ గా వచ్చి మనం ఇట్లాంటి శారీస్ సింపుల్ శారీస్ బట్ చూస్తే చాలా డీసెంట్ గా కనిపిస్తాయి. చిన్న బర్త్డే పార్టీస్ కి కానివ్వండి, చిన్న చిన్న ఫంక్షన్స్, గెట్ టుగెదర్స్, ఈవినింగ్ ఫంక్షన్స్ కి వేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది మౌనిక. ఓకే, చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. మరొక డిజైన్ చూపిస్తారా? యా, ఇది ఇంకొక శారీ మౌనిక, లైట్ వెయిట్ పట్టులో, అంటే సింపుల్ గా కనిపిస్తుంది బట్ డిజైనర్ పీస్ లాగా ఉందన్నమాట. సో ఈ శారీలో మనకేంటి డిఫరెంట్ కలర్స్ ఆఫ్ చెక్స్ ఇట్లా వచ్చేసేసి శారీ వచ్చింది అనమాట. పళ్ళు వచ్చేసేసి బ్లూ కలర్ లో వచ్చింది. yellow green సారీ అంతా చెక్స్ వచ్చి బ్లూ కలర్ పళ్ళు. అవును, లైట్ వెయిట్ పట్టు, సింపుల్ శారీ, దీంట్లో పెద్దగా వర్క్ ఏం లేదు, పెద్దగా ఏం లేదు. సో ఇలాంటి మీడియం రేంజ్ లో అయితే పట్టు చీరలు బాగా హెవీగా ఉంటాయి, లేదు అని అంటే నార్మల్ ప్లెయిన్ గా ఉంటాయి. అటు ఇటు కాకుండా మనకి డీసెంట్ లుక్ లో సింపుల్ గా నీట్ కనిపించే శారీ ఇది. సో దీనికి బ్లౌజ్ ఎలా డిజైన్ చేసుకోవచ్చు అనే దాన్ని నేను మీకు చూపిస్తాను మౌనిక. దీనికి బ్లౌజ్ వచ్చేసేసి బ్లూ కలర్ వచ్చింది. అంటే ఇప్పుడు ఈ సారీలోనే వచ్చిన మెటీరియల్ ఇది? యా, శారీలోనే వచ్చిన మెటీరియల్ బ్లూ కలర్ వచ్చింది. సో దీనికి ఏంటంటే మనం ఎక్కువ కాకుండా సింపుల్ గా మిర్రర్ వర్క్ ఇచ్చేసామన్నమాట. మిర్రర్ వర్క్ లోనే బోట్ నెక్ స్టైల్లో ఇచ్చాం మౌనిక. బోట్ నెక్ లో మళ్ళీ మనం కామన్ గా వదిలేయకుండా డైమండ్ షేప్ ఇచ్చేసేసి దాంట్లో చుట్టూతా మిర్రర్స్ ఇచ్చాము. ఈ మిర్రర్స్ కాంబినేషన్స్ కూడా చూడండి, శారీలో మనం ఏదైతే కాంబినేషన్స్ వచ్చాయో ప్యారెట్ గ్రీన్, ఎల్లో అండ్ ఫ్లోరసెంట్ గ్రీన్. సో ఎల్లో కూడా వచ్చింది. ఆ ఎల్లో మళ్ళీ మనం ఇక్కడంతా పైపింగ్ హైలైట్ చేసాము, ఎందుకంటే ఎల్లో అండ్ గ్రీన్ డామినేటింగ్ ఉంది. సో ఆ ఎల్లో పైపింగ్ ఇచ్చాము, గ్రీన్ పెద్ద మిర్రర్స్ కి ఇచ్చాము. మిగతావి ఏదైతే
తక్కువ కలర్ ఉందో అది చిన్న వాటికి ఇచ్చేసాం అనమాట. చిన్న 3 డిఫరెంట్ సైజెస్ మిర్రర్స్లో వచ్చాయన్నమాట వర్క్ అంతా. సో బ్లౌజ్ లో ఉన్న ఎల్లో గ్రీన్ ని మీరు హైలైట్ చేస్తూ బ్లూ మీద డిజైన్ చేశారు. అవును. ఓకే, సో మరి 3 డిఫరెంట్ సైజెస్ తీసుకున్నాం అనమాట మిర్రర్స్. సో ఫ్రంట్ వచ్చేసరికి మీకు బోట్ నెక్ లో వచ్చింది కాబట్టి పళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది మౌనిక. సో మీకు ఈ డిజైన్ అంతా ఎలివేట్ అవుతుంది. సో అప్పుడు ఏంటి మనకి ఇక్కడ ఫ్లవర్స్ అనేది కొంచెం హైలైట్ అవ్వాలని, మరీ సింపుల్ గా ఉండకూడదు బ్లౌజ్ అని చెప్పేసి ఓన్లీ మిర్రర్స్ మనం ఇక్కడ ఇచ్చామనుకోండి టూ సింపుల్ అయిపోతుంది. సో దాని గురించి అని ఫ్లవర్స్ హైలైట్ చేద్దామని ఈ ఫ్లవర్స్ ని హైలైట్ చేసాం మౌనిక. ఫ్లవర్స్ కూడా ఏంటి శారీలో ఏదైతే బాక్సెస్ లో డిఫరెంట్ 3 కలర్స్ వచ్చాయో అవే 3 కలర్స్ ఆల్టర్నేట్ గా యూజ్ చేస్తూ థ్రెడ్ యూజ్ చేస్తూ ఫ్లవర్స్ డెవలప్ చేసాము. చిన్న చిన్న కుందన్స్ కొంచెం షైనింగ్ కోసం యూజ్ చేసి జర్దోజీ వర్క్ కూడా చేసామన్నమాట. ఓకే, స్లీవ్స్ దీనికి 3/4 స్లీవ్స్ వచ్చాయి మౌనిక. ఎల్బో హ్యాండ్స్ ఎల్బో వరకు వస్తాయి. దీనికి మొత్తం అంతా 3 సైజెస్ మిర్రర్స్ 3 డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ తో చేసామన్నమాట. చాలా బాగుంది. అండ్ బ్యాక్ సైడ్ నెక్ కూడా మీరు 2 నెక్స్ ఇచ్చారు కదా, దీనికి కూడా రౌండ్ ఒకటి డైమండ్ షేప్ ఒకటి ఇచ్చారు. అవును. ఏ సారీ మీదకి మిర్రర్ వర్క్ బాగుంటుంది, ఏ సారీ మీదకి జర్దోజీ వర్క్ బాగుంటుంది అంటే ఏమైనా అలా చెప్పగలుగుతారా? అట్లా ఏం లేదండి. మిర్రర్ వర్క్ ఇస్ ట్రెడిషనల్ మిర్రర్ వర్క్. మరీ హెవీ పట్టు చీరలకి మిర్రర్ వర్క్ చేసుకుంటే మనకు అంతగా ఇదిగా ఉండదు. ఎందుకంటే పట్టు శారీస్లో జరీ వస్తుంది కాబట్టి మనం జర్దోజీ అండ్ జరీ కాంబినేషన్స్ ఇస్తాము. ఓకే, సో ఎలాంటి శారీస్కి ఎటువంటి బ్లౌజ్ని ఎలా డిజైన్ చేసుకోవాలి, ఎటువంటి వర్క్ చేయించుకుంటే ఆ సారీ ఇంకా అందంగా కనిపిస్తుంది అనేది చాలా వివరంగా ఈరోజు మా సకులకు తెలియజేశారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మౌని. యువత ఎక్కువగా సెల్ ఫోన్ మోజులో పడి చదువును నిర్లక్ష్యం చేస్తున్నారు. నేషనల్ స్లీప్ ఫౌండేషన్ చెప్పిన నిజాల ప్రకారం ఎక్కువ మంది ఈ సెల్ ఫోన్స్ వల్ల నిద్రకు దూరం అవుతున్నారట. రాత్రిలో నిద్ర మేలుకొని చాటింగ్ చేయటం, ఫేస్బుక్ లో ఫోటోలు పోస్ట్ చేయటం, వాట్సాప్ లో మెసేజ్లు పంపడం లాంటివి చేస్తున్నారు. అదొక వ్యసనంగా మారిపోయిందంట చాలా మంది యువతకు. ఎక్కువగా 15 ఏళ్ల వయసు నుంచి 20 ఏళ్ల వయసున్న వారి వరకు ఈ వ్యసనానికి లోనవుతున్నారని చెప్పారు. ఈ విధంగా సెల్ ఫోన్తో జాగరణ చేయటం, సెల్ ఫోన్ జీవితంగా బతికే వారిని వ్యాపింగ్ అంటారు. ప్రపంచంలో వ్యాపింగ్ బారిన పడ్డ వారి సంఖ్య అమెరికాలో ఎక్కువ. సరే, సెల్ ఫోన్ వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇంకా చెప్పుకుందాం. ఇప్పుడు మీకోసం ఒక కార్యక్రమం వస్తుంది, చూడండి. సకులందరికీ నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. కుందన్స్ తో కుంకుమ భరిణను అందంగా డెకరేట్ చేసి చూపిస్తానంటున్నారు అర్చన గారు. మరి అదేంటో చూసి మనము నేర్చుకుందాం. నమస్కారం అండి అర్చన గారు. నమస్కారం. అర్చన గారు, ఈ రోజు కుంకుమ భరిణని చక్కగా కుందన్స్ తో డెకరేట్ చేసి చూపిస్తానన్నారు కదా, మరి ఇది డెకరేట్ చేసుకోవడానికి అసలు మొత్తం ఏమేం కావాలో చెప్తారా? చెప్తాను తప్పకుండా. కుందన్స్, ఫ్లవర్స్, మనకు బౌల్స్, గ్రీన్ కలర్ కుందన్స్, ఇది హోల్డర్స్, ఇది వుడెన్ షీట్, అతికించడానికి గ్లూ. ఓకే అర్చన గారు, ఇప్పుడు మనకు కావాల్సినవన్నీ రెడీగా ఉన్నాయి కదా, ఫస్ట్ ఏం చేస్తారు? మనం గ్లూతో ఇవన్నీ స్టిక్ చేసుకుందాము. స్టిక్ చేసుకుంటే దీంతో ఐటమ్ రెడీ అవుతుంది. మన ముందు ఆ 3 బౌల్స్ ఉన్నాయి కదా, ఈ 3 వీటిని ఫస్ట్ మనం స్టిక్ చేసుకుందాం. గ్లూ పెట్టుకొని మిడిల్ లో పెడతారండి, లేదంటే 3ని కూడా మిడిల్ లో పెట్టాలి. ప్లేస్ చేద్దాం. సో గ్లూ గన్ తో పెట్టడం కాబట్టి చాలా స్ట్రిక్ట్ గా అతుకుపోతుంది. టైం కూడా చాలా తక్కువ ఉంటుంది. మనం ముందే ఫాస్ట్ గా స్టిక్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఈ 3 హోల్డర్స్ కూడా స్టిక్ చేసుకుందాం. సో హోల్డర్స్ ని కూడా త్రిభుజాకారంలో స్టిక్ చేస్తున్నారు. కొంచెం బేస్ కోసం సో అది కొంచెం నిలబడ్డట్టుగా కొంచెం పైకి ఉంటుంది, కొంచెం హైట్ ఉంటుంది. హోల్డర్స్ పెట్టుకున్నాక ఇప్పుడు కుందన్స్ తో మొత్తం మళ్ళీ స్టిక్ చేసేసుకుంటే కుందన్స్ అన్ని అతుక పెట్టేసుకొని ఫ్లవర్స్ పెట్టేసుకుందాం. ఫస్ట్ మనం కుందన్ స్టిక్ చేసుకుందాం. సో కుందన్ స్టిక్ చేసుకోవడానికి కూడా గ్లూ గన్ యూస్ చేస్తాం. మొత్తం లేదు మొత్తం దీంతోనే వస్తుంది. మొత్తం రౌండ్ మొత్తం గ్రీన్ కుందన్స్ అతుకు పెట్టేసుకొని మన కలర్ కాంబినేషన్ మన ఇష్టం, ఏ కలర్ అయినా తీసుకోవచ్చు కుందన్స్. సో ఈ షీట్ ని ఏమంటారండి? ఇది కార్డ్బోర్డ్ ఏనండి. కార్డ్బోర్డ్ లో నంబర్ 1 క్వాలిటీ ఉంటుంది. ఇది మన కార్డ్బోర్డ్ మామూలుగా బెండ్ అవుతుంది కానీ ఇది స్టిఫ్ గా ఉంటుంది కొంచెం. ఓకే,
కానీ అది వుడ్ పీస్ కాదు. వుడ్ కాదు, కార్డ్బోర్డే. ఓకే. సో మామూలుగా ఇప్పుడు మనం ఏదైతే పీస్ ని తీసుకున్నామో కార్డ్బోర్డ్ పీస్ ని, దానికి చుట్టూ ఇలా కుందన్స్ ని రౌండ్ గా ఫ్లవర్ టైప్ వచ్చేస్తుంది మనకి. ఓకే. మీ ఆలోచన లేదంటే మీరు ఇలా ప్లే చేస్తే బాగుంటుంది అన్న? ఇప్పుడు మనం కుంకుమ పసుపు వేయడానికి చాలా యూజ్ చేస్తాం కదా మన కల్చర్ లో అయితే. అవునండి. అయితే దానికి ఒకటే ప్రొసీజర్ ఉంటది కాబట్టి దాన్ని డిఫరెంట్ గా చేద్దాము, క్రియేటివిటీ అక్కడ కూడా చేద్దాము అని పంచపాలి అంటారు కదండి. 4 గిన్నెలు ఉండడం, 5 గిన్నెలు ఉండడం చూస్తుంటాం చిన్నది భగవంతుడి దగ్గర కూడా. సో అలా కాకుండా దాన్ని కూడా అందంగా డెకరేట్, దాన్ని కొంచెం కుందన్స్ కలర్ఫుల్ గా, ఎప్పుడు సిల్వర్ అదే కాకుండా కొంచెం కలర్ఫుల్ గా చూద్దామని ఇట్లా ట్రై చేసినాను. మనం బౌల్స్ సింగిల్ కూడా పెట్టుకోవచ్చు, 3 కూడా పెట్టుకోవచ్చు, 2 కూడా పెట్టుకోవచ్చు. సో మన ఇష్టం. ఒకవేళ 2 పెట్టుకుంటే ఓన్లీ కుంకుమ పసుపు వేయడానికి ఉంటుంది, 3 పెట్టుకుంటే గంధం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది రిటర్న్ గిఫ్ట్స్ లాగా, లేకుంటే మనకు వచ్చినప్పుడు రిలేటివ్స్ వచ్చినప్పుడు వాళ్ళకి పెట్టడానికి కానీ ఇంట్లో యూజ్ చేసుకుంటే కలర్ఫుల్ ఉంటుంది, చాలా లుక్ వస్తుంది, గెటప్ బాగుంటుంది. ఓకే, ఇది గ్రీన్ మొత్తం కంప్లీట్ అయింది. గ్రీన్ మొత్తం పెట్టేసి ఇప్పుడు మనం ఫ్లవర్స్ పెట్టుకుందాం. ఓకే, మళ్ళీ లోపల ఫ్లవర్స్, ఈ గ్యాప్ ఉంది కదా కొంచెం, ఈ వుడ్ గ్యాప్, ఇది కవర్ అయిపోతుంది ఫ్లవర్స్ తో. ఫ్లవర్స్ పెట్టుకుందాం. ఓకేనండి. మన కాంబినేషన్ తో తీసుకున్నా, నేను గ్రీన్ కుందన్స్ తీసుకున్నా కాబట్టి ఫ్లవర్స్ పింక్ తీసుకున్నా, కలర్ఫుల్ గా ఉంటది అని. సో ఒక్కొక్క ప్లేస్ లో 3-4 ఫ్లవర్స్ పడుతున్నాయి కదండి. 3 గ్యాప్ ఎంత మనం కవరింగ్ గ్యాప్ ఎంత కవర్ చేసుకుంటే అంత వచ్చేస్తుంది. సో గ్లో కూడా ఎక్కువసేపు వెట్ గా ఉండదు, ఇమీడియట్ గా డ్రై అయిపోతుంది. అందుకని మనం కూడా కొంచెం ఫాస్ట్ గానే చేసేసుకోవాలి. ముందు అన్ని ఫస్ట్ సెట్ చేసేసుకొని ఫాస్ట్ గా పెట్టేసుకోవచ్చు. సో అన్ని వైపులా కూడా గ్యాప్ ఏది లేకుండా చేసేస్తాను. గ్యాప్ కనిపించకుండా అన్ని ఫ్లవర్స్ తో కంప్లీట్ చేసేసుకుంటే. సో మామూలుగా గిన్నెలు కూడా కనిపించకుండా ఫ్లవర్స్ అన్ని చేస్తాను. ఈ వుడ్ కనిపించదు, ప్లస్ గిన్నెలది బేస్ ఉంటది కదా అది కూడా కనిపించదు. ఫాస్ట్ అయిపోతుంది. కొంచెం పిల్లలు చేసేటప్పుడు కొంచెం పేరెంట్స్ పక్కన ఉంటే బాగుంటుంది, ఎందుకంటే ఇది కొంచెం హీట్ కదా, అందుకని కొంచెం సేఫ్టీకి పిల్లలతో మనం చేయిస్తే, పక్క నుండి చేయిస్తే బెటర్. నైస్. సో నిజంగా కుంకుమ భరణిని ఇలా కూడా డెకరేట్ చేసి దేవుడి దగ్గర పెట్టొచ్చు, లేదా మనం ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు అనేది ఇలా చూసిన తర్వాతే తెలిసింది. మీ ఐడియా సూపర్ అండి. సో ఇలా తయారు చేసిన ఇంకేమైనా ఉన్నాయా మరి? ఉన్నాయండి, చూపిస్తారా? తప్పకుండా. ఇవి నేను తీసుకొచ్చానండి ఐటమ్స్, కొన్ని నేను చేసినవి. ఇది 3 బౌల్స్, ఇది సింగిల్ బౌల్. ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఇదేమో దీనికి క్యాప్ కావాలి అని కొంచెం ఉంటది కదా, అవునండి, పెట్టడానికి. దానికని ఇది ఆల్రెడీ డెకరేట్ చేసినటువంటి ఇది రెడీమేడ్ పీస్. ఇది దీన్ని మళ్ళీ మనం ఇందులో యూజ్ చేస్తున్నాం. వీటికి క్యాప్ లేదు కాబట్టి కొన్ని క్యాప్ ఉంటే కూడా బాగుంటది అని అనిపించి అలా. ఇప్పుడు దీన్ని మనం క్యాండిల్ హోల్డర్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎనీవే అర్చన గారు, మంచి ఐటమ్ ని పరిచయం చేశారు, మా సకులందరికీ కూడా ఒక మంచి ఆలోచన కల్పించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్, నన్ను కూడా ఇన్వైట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఓకే సకులు, చూసారు కదా అర్చన గారు తయారు చేసినటువంటి డెకరేటివ్ కుంకుమ భరిణ కుందన్స్ తో. నిజంగా చాలా బాగుంది కదండి, కలర్ఫుల్ గా ఉంది, చూడ్డానికి అందంగా ఉంది. అండ్ అదే అలాంటిది మన ఇంట్లో కూడా ఒకటి ఉండాలి కదా మరి. ఎస్, మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా వెంటనే తయారు చేసి చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. పాఠశాలల్లో, కళాశాలల్లో సెల్ ఫోన్లకు అనుమతి ఇవ్వకూడదు. పిల్లలకు సెల్ ఫోన్ కొనిచ్చాక వారు వాడుతున్న విధానాన్ని తల్లిదండ్రులు పట్టించుకోవాలి. దుర్వినియోగం చేస్తున్నా, అవసరానికి మించి వాడుతున్నా మందలించాలి. అలానే గృహిణులు కూడా దాని బారిన పడకుండా అవసరం మేరకు మాత్రమే వాడుకోవాలి. ఉద్యోగం చేస్తున్న మహిళలు కూడా దీని వినియోగానికి బానిస కాకూడదు. సెల్ ఫోన్ల దృశ్యాలు తీసి మహిళలను వేధిస్తున్న సంఘటనను మనం చూస్తున్నాం. కనుక నేటి మహిళ తన చుట్టూ ఉన్న పరిసరాలను పరిశీలించడం చాలా అవసరమే. బస్ స్టాపులు, దుకాణాలు, కళాశాలల్లో జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు సరదాగా ఉన్న సన్నివేశాలే కష్టాలు తీసుకురావచ్చు. అలానే స్వతహాగా ప్రతి మహిళ సెల్ వాడకాన్ని అదుపులో ఉంచాలి. సరే, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను, సూచనలను మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి
saki@etv.co.in. మా ఫోన్ నెంబర్ 04023556540. ఇది ఇవాల్టి సఖీ కార్యక్రమం. రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.